ఇట్స్ ఎ వెరీ సాడ్ బ్రేకింగ్ న్యూస్. వరంగల్లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి డాక్టర్ మమత మృతి చెందిన ఘటన కంటతడి పెట్టించింది. కర్ణాటక గుల్బర్గా జిల్లా బత్తంపల్లికి చెందిన మమత హంటర్ రోడ్లోని ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. గత ఏడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో వివాహం జరిగింది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని భర్తతో కలిసి బైక్పై ఇంటికి వెళుతోండగా వెనక నుంచి వచ్చిన టిప్పర్ ఆ బైకును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు కింద పడిపోయారు. 9 నెలల గర్భిణిగా ఉన్న మమత ఆ వెనక చక్రాల కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడడంతో స్థానికుల సహాయంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డాక్టర్ మృతి చెందింది. సీసీటీవీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాలమైన రోడ్డే, కానీ టర్న్ తీసుకుంటున్న టైంలో టిప్పర్ డ్రైవర్ బాధ్యతారహితంగా పక్క నుంచి చూడకుండా గమనించకుండా పోనిచ్చాడు. దీంతో ఆ వెనుక టైర్ల కింద, అంత బరువైన టిప్పర్ టైర్ల కింద ఆ వెహికల్ పడిపోయింది. అయితే భర్త అదృష్టవశాత్తు లెఫ్ట్ సైడ్ పడిపోవడంతో ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కానీ రైట్ సైడ్, ఎందుకంటే ఆమె 9 నెలల గర్భిణి, తమాయించుకోలేకపోయినట్టుంది. దీంతో ఆ టిప్పర్ చక్రాల కింద పడి నలిగిపోయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ టిప్పర్ డ్రైవర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు అతన్ని. మృతురాలి భర్త ఫిర్యాదుతోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9 నెలల నిండు గర్భిణి విధులు ముగించుకొని భర్తతోటి స్కూటీపై తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి డాక్టర్ మమత మృతి చెందిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. కర్ణాటక గుల్బర్గా బత్తంపల్లికి చెందిన డాక్టర్ మమత హంటర్ రోడ్లోని ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది. నిన్న విధులు ముగించుకొని భర్తతో కలిసి బైక్పై ఇంటికి వెళుతుండగా టర్నింగ్లో వెనక నుంచి వచ్చిన టిప్పర్ ఆ బైకును ఢీకొట్టి బైక్ని కింద పడేసింది. దీంతో భార్యాభర్తలు కింద పడిపోయారు. భర్త డాక్టర్ రాఘవేంద్ర ఎలానో తప్పించుకోగలిగారు. కానీ 9 నెలల నిండు గర్భిణి ఆ టిప్పర్ చక్రాల కింద పడిపోయి తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ డాక్టర్ మమత మృతి చెందింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా టిప్పర్ డ్రైవర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రైవరు జార్ఖండ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త డాక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదుతోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.